ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు బైబిల్ నుండి ఒక చిన్న వాక్యం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. 1 శామ్యూయల్ 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయుల అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు యేసు పరలోకం నుండి వచ్చింది ఒక మతాన్ని సృష్టించడానికి కాదు. ఆమెన్. మిమ్మల్ని పాపం నుండి విడిపించి, ప్రతి ఒక్క అనారోగ్యం నుండి విడిపించి, మీ ఉన్న సమస్యల నుండి, కుటుంబ సభ్యులు కానీ మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందుల్ని ప్రతి వాటి నుండి మిమ్మల్ని విడిపించడానికి, మీరు ఈ జీవితం అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకుండా మేము నిత్య జీవం ఇవ్వడానికి ఆయన రక్తం కార్చి మీ ప్రతి పాపం కడిగేసి తొలగించేసి మీకు నిత్య జీవం ఇవ్వడం కొరకు యేసుప్రభు వచ్చింది. మీరు ఈరోజు ఒక క్రైస్తవుడు ఉండొచ్చు, లేకపోతే ఒక హిందూ, ఒక ముస్లిం అయి ఉండొచ్చు, కానీ నేను క్వశ్చన్ చెప్తున్నాను. నిజమైన దేవుడు ఒక్కటే, ఆయన పేరు యేసుప్రభు. ఒకే ఒక్క దేవుడు, నిజమైన దేవుడు యేసుప్రభు. ఆయన మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన మిమ్మల్ని వినగలరు. మీరైనా ఇబ్బందుల నుంచి వెళ్తున్నప్పుడు ఆయన చూడగలరు, ఆయన చూస్తారు, ఆయన కార్యం చేస్తారు. ఆయన ఒక్కటే అనుకుంటున్నారు, మీరు ఆయనకి ప్రార్థన చేయాలి, మీరు నమ్మాలి. నిజమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు యేసుప్రభు. ఎప్పుడైతే మీరు ఇది నమ్మి యేసయ్య నా రక్షక, యేసయ్య నా దేవ, ఇతర దేవతలని విడిచిపెట్టి కేవలం యేసుప్రభుని మాత్రం ఆరాధించండి. ఎందుకంటే యేసుప్రభు, నేను మీకు చెప్పాను కదా, ఒక మతాన్ని సృష్టించడానికి రాలేదు, మిమ్మల్ని విడుదల ఇవ్వడానికి, మీకు ఈ నిత్య నరకాగ్ని నుండి మిమ్మల్ని రక్షించడానికి యేసుప్రభు వచ్చింది. ఈరోజు ఆయన రక్తంతో మీరు నమ్మండి, మీ ప్రతి పాపాన్ని ఆయన కడిగేశారు. అయినా సరే మీరు ఆ చీకట్లో ఎందుకు బ్రతుకుతున్నారు? ఎందుకంటే మీరు ఇంకా ఒక 2 సైడ్స్లో ఉన్నారు. కానీ ఒకే ఒకటి నిజం, ఆయన మాత్రం, యేసుప్రభు మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు, మిమ్మల్ని కాపాడగలడు. అందుకనే అన్నిటిని విడిచిపెట్టి యేసుప్రభుని మాత్రం సేవించండి. యేసుప్రభు ఒక్కటే దేవుడని నమ్మి యేసుప్రభుని మాత్రం ఆరాధించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది నమ్మిన తర్వాత మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మీ కుటుంబంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీ పిల్లల కోసం, లేకపోతే ఏదైనా సమస్య ఉండొచ్చు, ఆర్థిక విషయంలో, ఏ విషయంలో అయితే మీ ఇరుక్కుని ఉన్నారు, మీ కుటుంబంలో ఒకవేళ శాంతి లేదు, సమాధానం లేదు, ఈరోజు ప్రార్థన చేయండి. ఇది నమ్మి యేసుప్రభు ఒక్కటే నిజమైన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు కన్నీళ్ళు కార్చేటప్పుడు యేసుప్రభు కూడా మీకోసం బాధపడుతున్నారు. అండ్ మీకు సహాయం